గురుగారు, ద్వారకా తిరుమల క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి 2 రూపాలలో గోచరమవుతాడు కదా, ఎందుకని? స్థల పురాణం చెబుతున్నది. ద్వారకా తిరుమలకు చిన్న తిరుపతి అని పేరు. ఎంత విశిష్టం అంటే, ద్వారకా తిరుమలలో దేవుడికి మొక్కుకుని, నేను తిరుపతి వచ్చాను కదా, అది చిన్న తిరుపతి, ఇది పెద్ద తిరుపతి, ఇక్కడ తీర్చుకుందాం అంటే మాత్రం ఆ దేవుడు ఒప్పుకోట. ఒకవేళ పెద్ద తిరుపతి వెళతాను నేను అని మొక్కుకుంటే, ఆ మొక్కుబడి చిన్న తిరుపతిలో తీర్చుకున్నా ఒప్పుకుంటాడట. అంత ప్రత్యేకమైనటువంటిది ద్వారకా తిరుమల. మీ ప్రశ్న, ఇక్కడ 2 విగ్రహాలు ఎందుకు ఉన్నాయి, ముందొకటి వెనుకొకటి ఎందుకు ఉన్నాయి అనేది. బలి చక్రవర్తి యజ్ఞం చేసే సమయంలో వామన రూపంలో సాక్షాత్తు నారాయణుడు అక్కడికి వచ్చాడు. ఆ వచ్చినప్పుడు నీకేం కావాలో కోరుకోవయ్యా అని బలి చక్రవర్తి అడిగాడు. అడిగితే 3 అడుగులు త్రోవ ఇచ్చుట నా పాలికి బ్రహ్మాండంబు అన్నాడు వామనుడు. 3 అడుగులు ఇచ్చేశాడు. 1 అడుగుతో భూమండలం మొత్తాన్ని ఆక్రమించాడు. 1 అడుగుతో శూన్యం మొత్తాన్ని ఆక్రమించేశాడు. ఇంకా 1 అడుగు ఉన్నది. ఎక్కడ పెట్టమంటావంటే శిరస్సును పెట్టమని చెప్పాడు బలి చక్రవర్తి. శిరస్సును ఉంచి పాతాళానికి పంపేశాడు బలి చక్రవర్తిని. అయితే ఇక్కడ జరిగింది ఏమిటి అంటే, అతడు యజ్ఞం చేస్తున్నాడు. ఆ యజ్ఞ సందర్భంలో బ్రాహ్మణుడుగా ఇతడు వచ్చాడు. వచ్చినటువంటి వాడికి దానంగా 3 అడుగులు ఇచ్చాడు. 2 అడుగులు సర్వము ఆక్రమించినటువంటి నారాయణుడు 3వ అడుగు శిరస్సును ఉంచి పాతాళానికి పంపాడు. పాతాళానికి రసాతలానికి పంపించవలసినంత దోషం బలిచక్రవర్తి ఏమీ చేయలేదు. తనకు తాను యజ్ఞం చేస్తున్నాడు, అందులో దోషం ఏం లేదు. నీవు ఏది అడిగితే అది దానం చేస్తానన్నాడు, అందులోనూ దోషం లేదు. అలా దానం చేస్తానన్న వాడిని రసాతలానికి పంపాడు కదా నారాయణుడు. ఎందుకొరకు పంపాడు అంటే దేవతలకు ఉపకారం చేయటం కోసం. అయితే భగవంతుడు కూడా పక్షపాతేనా? వాళ్ళంటే అనురాగం, వీళ్ళంటే ద్వేషం ఉన్నదా అంటే అదేమీ లేదు. రాక్షసులకు ఉపకారం చెయ్యటం కోసమే ఆ పని చేశాడు. దేవతలకు ఉపకారమే, రాక్షసులకు ఉపకారమే, అందులో ఏమాత్రం సందేహం లేదు. కనుక పాతాళానికి నెట్టివేయటం అనేది దోషం. దేవతలకు ఉపకారం చేయాలి కనుక. ఎందుకు దోషం అయిందంటే అతడి వల్ల ఏ దోషము లేదు, ఏ తప్పు లేదు. కనుక తనకు తాను శిక్ష వేసుకున్నాడు నారాయణుడు. శిక్ష వేసుకుని పాతాళంలో బలిచక్రవర్తి పరిపాలించేటువంటి ఆ ప్రాంతంలో బలిచక్రవర్తి ఉండే ఆస్థానం బయట కాపలాదారుడుగా ఉన్నాడు. సాక్షాత్తు నారాయణుడే బలిచక్రవర్తి కోట బయట ద్వారము వద్ద కాపలాదారుడుగా ఉన్నాడు. లక్ష్మీదేవి ఆలోచించింది, ఎంతకీ తన భర్త విష్ణుమూర్తి రావటం లేదు వైకుంఠానికి. ఏమయ్యాడినా, ఏం జరుగుతోంది? తన వద్దకు దర్శనానికి వచ్చినటువంటి అగస్త్యుల వారిని ప్రార్థించింది లక్ష్మీదేవి. అగస్త్యుడు తపస్సు చేశాడు, తీవ్రమైనటువంటి తపస్సు. తపస్సు చేస్తే భగవంతుడు ఖచ్చితంగా కదిలి రావలసిందే, రాకుండా ఉండడానికి వీర్లేదు. ఆ కారణం చేత ఖచ్చితంగా సాక్షాత్తు నారాయణుడు కనపడ్డాడు. ఏం కావాలయ్యా, నీవు వైకుంఠంలో లేకుండా ఇట్లా రసాతలంలో ఉంటే ఎలాగయ్యా? నీవు కనపడాలయ్యా, మాకందరికీ కూడా లోకంలో దర్శనం ఇవ్వాలి అంటే అప్పుడు ఆ పాతాళ ద్వారం దగ్గర నుంచి నెమ్మదిగా పైకి వచ్చాడు. వక్షస్థలం దాకా వచ్చేంత వరకు ఊరుకున్నాడు. ఎవరు? అగస్త్యుల వారు. ఈ వక్షస్థలం వరకు వచ్చేటప్పటికీ ఆహా, ఏమి అదృష్టమయ్యా, చాలా దివ్యమైనటువంటి భాగ్యాన్ని పొందాను, ఇంకా చాలయ్యా అన్నాడు. చాలు అంటే అయిపోయాడు. ఎప్పుడైతే చాలు అన్నాడో అక్కడితో ఆగిపోయాడు నారాయణుడు. ఇప్పుడు ఆ చిన్న విగ్రహం ఉన్నదే, అది ఎక్కడ ఉన్నదో ఆ విగ్రహానికి పాదస్థలంలో రసాతలం, అక్కడ బలిచక్రవర్తి కోట, ఇవన్నీ ఉన్నాయి. అయితే తరువాత వచ్చినటువంటి ఈ కలియుగానికి వచ్చినటువంటి వాళ్ళందరూ అలా సగం విగ్రహం ఉంటే బాగుండలేదు అని తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పరిపూర్ణమైనటువంటి వెంకటేశ్వరుని విగ్రహాన్ని తెప్పించి
ఈ విగ్రహానికి వెనుక మరల ప్రతిష్ఠ చేశారు. అది తిరుమల తిరుపతి నుంచి తెప్పించబడినది వెనుక ఉన్నటువంటి వెంకటేశ్వరుడు, ముందు ఉన్నటువంటి వాడు సాక్షాత్తు నారాయణుడే. ఆ నారాయణుడే అలా పైకి వస్తుంటే వక్షస్థలం వరకు వచ్చేటప్పటికి అగస్త్యుడు పరమానందపడ్డాడు, చాలన్నాడు, అక్కడితో ఆగిపోయాడు ఆయన. అట్లా వచ్చినాయి ద్వారకా తిరుమలలో 2 విగ్రహాలు అని స్థల పురాణం చెబుతున్నది.